రోజుల తర్వాత వచ్చేస్తున్నారు నా కృషి బ్రదర్. పంచకట్టు సూపరో సూపరు, సిల్క్ దాల్చి సూపరో సూపరు, ఒక్క సొక్క సూపరో సూపరు, సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. ఈ రోజు కంటెంట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తాత మన వల్ల బంధాలు ఎలా ఉంటాయి. నేను తాత, వీడు మనవాడు. నా మనవాడు ఈ రోజు ఫస్ట్ నైట్ ట్రైనింగ్ ఇస్తున్నా. ఫస్ట్ నైట్ నాకి అంటే నువ్వు చిన్నప్పుడు సగం పాలు తాగితే మిగతా సగం నేను తాగిన, సగం అన్నం నువ్వు తింటే మిగతా సగం నేను తిన్నా. అలాగే దరిద్రుడా, నాకంత ఓపికే లేదురా. తాత కొంచెం ధైర్యం చెప్పు తాత. ధైర్యం అంటే నితిన్ సినిమారా, అందులో ఒక సాంగ్ ఉంటది, నీతో చెప్పనా ఓ చిన్న మాట. కొంచెం మోటివేట్ చేయి. మోటివేట్ ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళాలి, ఊపు ఊపు ఊపాలంతే. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? నా భార్య పండుకుంది తాత. పండుకుందా? ఏం చేసావురా? నువ్వేమన్నావు ఊపు ఊపం అన్నావు, దాని బెడ్ మీద బెడ్ ఊపినా అది ఉయ్యాలనుకో పండుకున్నా. ఊపు ఊపినావు. జోలపాట అని ఉంటది, అది అది పాడపోయినావా? పాడొస్తా ఇప్పుడే. అది కాదురా, ఇగో ఇది ఏ తాత ఏమన్నా, ఇగో ఈ సీడీలు చూడు, కొంచెం మూడు వస్తుంది ఎల్లు. చూస్తున్నా రావట్లేదు తాత. అరే అలా చూస్తే కాదురా, వెళ్ళి సీడీ ప్లేయర్ లేసి చూడరా. అంతేనా తాత? సీడీ ప్లేయర్ వేస్తే సీడీ కనిపిస్తలేదండి. సీడీ అట్ట కనపడదురా, ఇట్రా అట్ట కనపడదు. అరే ఈ రోజు ఏ తాత ఏ మనవడి కోసం చేయండి, ఈ రోజు నేను చేయబోతున్నారా. ఇంకా పోందారా, సమరం అంకుల్ దగ్గర పోందారా. సమరం అంకుల్ ఎవరు? మనలాంటి వంశవృక్షాలు మొలవని వాళ్ళకి ఆయనేరా దేవుడు. అంటే నువ్వు ఆయన దగ్గర పోయినా ఇంత ముందుకు? మనమేంటి, మన వంశం మొత్తం పోయి వస్తూనే ఉంటది. అయితే పోదాం పద. వెళ్దాం పద. ఇలా ఉంటది తాత మనవాడు ఫస్ట్ నైట్. అయితే ఊర్లో ఒక శవం లేచింది అంటే తాత మన వాళ్ళు ఎలా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ముసలోడు కదా, ఏం తెలియదు. తాత పక్కింట్లో శవం లేచింది. ఊరు దీనమ్మ లేచిందా? నేను పోయినప్పుడు పడుకొని ఉంది కదరా. లేవడం అంటే చచ్చిపోవడం. చచ్చిపోయిందా? తాత గో శవం మీద చిల్లర మాత్రం నాకేయాలి. చిల్లర నీకు? మనం ఏరుకుందాం పదరా, ఏరుకుందాం. ఏరుకుందాం. తాత ఏంది అన్ని 1000 రూపాయలు పెట్టు శవం మీద? అది చల్లవని తెలిసింది కదా, తెలివైన వాళ్ళు జనాలు. అరే ఇప్పుడు చూడు, ఈడ శవం దగ్గర నేను ఒక మజాక్ చేస్తా. చెయ్యి తాత, నేను శవానికి సంబంధించిన నైట్ వరకు నాతోనే ఉన్నాడా పాపం అతను. మందేశం ఇద్దరు, తెల్లారు లోపు చచ్చిపోయాడు. చచ్చిపోయింది అమ్మాయిరా నాయన. తాత తాగొస్తే ఎలా ఉంటది? తాత తాగొస్తుండు. తాతడు కనిపిస్తలేడు. ఏం తాత తాగొచ్చినావా? లేదురా, తలుపు తీసుకొని వచ్చిన. మందులు వేసుకోని వేసుకున్నావా? గట్టిగా 3 వేసిన. ఆ మందులు కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా. మా ట్రీట్మెంట్ చేసుకున్నావా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మాత్రమే చెప్పావు, ట్రీట్మెంట్ అన్నావా? తాత నాకు నిద్ర వస్తుంది, కథ చెప్పవా? కొత్త కూసో. తాత అంతసేపు కట్టినావు అనగనగా చాలా దూరం ఉంటుందిరా, రాజుల కాలం పోవాలి. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. తాత 8 సంవత్సరాల ముందు కూడా రాజు 7 కొడుకులు చెప్పినావు, ఇప్పుడు కూడా చెప్తున్నావు. 8 సంవత్సరాల ఒక్క కూడా పుట్టలేదు ఇంకా. రాజు అప్పుడు ఆపరేషన్ చేయించుకుండు. చెప్పు తాత. రాజు కొడుకులు వేటకు పోయి 7 చేపలు తీసుకొచ్చిర్రు. నాకు అర్థమైంది, నీ డౌట్ అర్థమైంది. చేపలు కూడా 7 ఎందుకే ఉన్నాయని కదా, అవి కూడా ఆపరేషన్ చేయించుకునే అమ్మ అడగకు. అందులో 6 ఎండినాయి, ఒకటి ఎండలేదు. అర్థమైంది. ఈ 6 చేపలు సమరం అంకుల్ దగ్గర పోయినా ఇది పోలేదు. తాత నాకు డౌట్ తాత, ప్రపంచంలో అర్థం కానిది ఏంటి? ఆడోళ్ళు రా. ఇంకో ఆడమ్మాయి. ఇప్పుడు తాత మనోడు ఊర్లలో దావత్లు జరుగుతుంటాయి. ఆ దావత్లలో తాత మనోడు ఎట్లా డాన్స్ చేస్తారు? పెళ్లి స్టార్ట్ అయింది, ఈ ముసలోడికి పెగ్గే కావాలి. తాళి కట్ట ముందుకే పెగ్గు తాగి మొదలేస్తాడు. మనోడు వాడిని కంట్రోల్ చేస్తుంటాడు, వీడు డాన్స్ చేస్తుంటాడు. ముసలోడా ఖుషిపోయింది. తాత కొంచెం డీసెంట్ గా పేరు చేయి, అందరూ ఇజ్జత్ పోతుందారా? మనకెక్కడ ఉంది ఇజ్జత్? నిజమే
కానీ కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయ తాత. పెగ్గు పడడానికి డీసెంట్ ఏంద్రా సాంగ్ ఏయ్ మందు బాబులో మేము మందు బాబులో మందు కొడుకు నాకు మేమే మహారాజులో మా తాత చచ్చిపోయిండు, నేను ఏడవా, ఏడిస్తే కళ్ళలో నుంచి వెళ్ళిపోతాడు మా తాత. నా ఎమోషన్ నాలో ఉంచుకుంటా. తాతకు ప్రేమతో మీ కొండగాడు.